నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ 3 దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే క్లియర్‌గా ఇస్తానండి. ఎందుకంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే వర్క్ అనేది డే బై డే చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా ఎంత హైట్ వెళ్ళిపోయిందో ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మొదటి ఫ్లోర్కి అయితే షటర్స్ ఇన్స్టాలేషన్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే 100% డయాగ్రిడ్ సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయి చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే చుట్టూ కూడా ఈ టవర్ చుట్టూ కూడా మనకు కోర్ వాల్ గోడలు అయితే నిర్మిస్తున్నారో ఇదంతా కూడా ఒక లెవెల్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు కింద నుంచి చూసుకోవచ్చు ఏ హైట్ వరకు ఈ గోడ అనేది నిర్మించున్నారో. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర మాత్రం వర్క్స్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే జరుగుతున్నాయి అనమాట. డే బై డే వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఏంటంటే మరో లెవెల్ వరకు కూడా ఒక లెవెల్ వరకు కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కాంక్రీట్ వాల్ అయితే నిర్మించుకున్నారు కదా. ఇప్పుడు మరో లెవెల్కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ తో పాటు షటర్స్ ఇన్స్టాలేషన్ అలాగే వాల్ ఫ్రమ్ ఏదైతే ఈ యొక్క జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా వాటికి సంబంధించి మెటీరియల్ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో. చుట్టూ కూడా నాన్ టవర్ ఏరియాలో ఏదైతే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ జరిగాయో అటంతా కూడా మట్టిని తోలుకొని మొత్తం కూడా చదునైతే చేసుకున్నారనమాట ఆ లెవెల్ వరకు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించిన వర్క్ విషయానికొస్తే ఇది వరకు మనకు యాక్చువల్‌గా ఈ యొక్క టవర్ అనేది మనకు బేస్‌మెంట్ ప్లస్ గ్రౌండ్ లెవెల్ ప్లస్ మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది కంప్లీట్ అయ్యుండిందనమాట. అంటే కోర్ వాల్ అయితే నిర్మించుకున్నారు. ఇప్పుడు మొదటి ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. అది గనుక కంప్లీట్ అయితే మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ చూడండి ఏ లెవెల్‌కెళ్ళిపోయిందో ఫ్లోర్ అనేది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా సీడీ యాక్సెస్ రోడ్ నుంచి వస్తున్నా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అనేది అక్కడి వరకు కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మొదటి ఫ్లోర్ వరకు కూడా ఈ యొక్క షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కోర్ వాల్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. అలాగే చుట్టూ కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు ప్రస్తుతం. ఫ్రంట్ వరకు అయితే కొంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్ నుండి కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారనమాట. దాని మీద డెక్ షీట్స్ అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటారు. చూడొచ్చు 2 భారీ టవర్ క్రేన్‌లయితే నిర్మించుకోవడం జరుగుతుంది. మొదటిది ఒకటైతే నిర్మించుకున్నారు. ఇప్పుడు రెండోది చూడండి టవర్ మిడిల్‌లో నుంచి అయితే నిర్మించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కొంతవరకు ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట మెటీరియల్ అన్నీ కూడా. ఐకానిక్ టవర్ 3 దగ్గర మాత్రం ఎవ్రీడే వర్క్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. చుట్టూ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి చుట్టూ కూడా బాగా ఎర్రమట్టి అవన్నీ కూడా గ్రావెల్ తోలుకొని చదునైతే చేసి పెట్టుకోనున్నారండి. అలాగే మనకు మొన్న నైట్ కూడా హెవీ వర్షం అయితే రావడం జరిగింది. బట్ ఆ వర్షానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు చూడండి. ఎక్కడ కూడా ఒక చిన్న బొట్టు వాటర్ కూడా లేదు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరైతే. చుట్టూ కూడా మనకు కోర్ వాల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక లెవెల్ వరకు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మొదటి ఫ్లోర్‌కి మించయితే అది యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే హైట్ అయితే పెంచేస్తున్నారు. అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకు అదే లెవెల్‌లో వర్క్స్ అనేది జరుగుతుందండి. అలాగే మెయిన్ టవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా మరో లెవెల్‌కి ఒక ఒక లెవెల్ వరకు కూడా కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోయినాయి కదా! ఇప్పుడు నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ నుంచి మరో లెవెల్ కాలమ్స్ అయితే అంటే సెకండ్ లెవెల్‌కి కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. 2 కాలమ్స్‌నైతే చూడొచ్చు. మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే చుట్టూ కూడా మనకు డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి కోర్ వాల్‌కైతే ఉ దానికి కోర్ వాల్‌కి అలాగే డయాగ్రిడ్ కాలమ్స్‌కైతే అటాచ్ చేస్తున్నారనమాట. ఆ యొక్క కాలమ్స్‌తో. అలా అటాచ్ చేసుకొని పైనంతా కూడా డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటారనమాట. ఇప్పుడు ఏందంటే స్లాబ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించి సెకండ్ లెవెల్‌కైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. దాదాపుగా కొన్ని వందల మందైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే వర్క్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడైతే మనకు వర్క్ అనేది స్టేటస్ అనేది కనిపిస్తుందండి. ఇదివరకేందంటే మనకు ఆ గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ ఉండేసరికి లోపల ఎలాంటి వర్క్స్ జరిగినా కూడా వర్క్ అనేది కనిపించేది కాదనమాట. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందనే కామెంట్ పెట్టేటోళ్ళు. బట్ ఇప్పటి నుంచి మాత్రం 100% వర్క్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మొదటి ఫ్లోర్ వరకు కూడా కోర్ వాల్‌తో అయితే నిర్మించుకోబోతున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ స్లాబ్ ఏసుకోవాలో వాటి కోసం డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుండి కోర్ వాల్‌కైతే ఆ యొక్క కాలమ్స్‌తో అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఒక్క కాలానికి ఏదైతే చుట్టూ కూడా మన డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో, ఒక కాలం నుండి మరో కాలానికి కూడా కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే దానికి సంబంధించిన వర్క్స్ అయితే 100% అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఇంకా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ కూడా ఇప్పుడు సెకండ్ లెవెల్‌కైతే అన్నిటి మీద ఆ విధంగా 2, 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం గూడా ఇప్పుడు ఏదైతే మొదటి లెవెల్‌లో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో, ఆ లెవెల్ నుండి కోర్ వాల్‌కైతే ఆ యొక్క కనెక్ట్ అయితే చేస్తారనమాట కాలమ్స్‌తో. చేసిన తర్వాత చుట్టూ కూడా కంప్లీట్ అయిన తర్వాత డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలాగే మీరు పైన కూడా చూడొచ్చండి. ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసి ప్రస్తుతం షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో. ఒక్కసారి గనక స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత, ఇంకా మనకు ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకోవడానికి 10-12 రోజులు మాత్రమే పడుతుందనమాట. ఇంక అన్ని కాంపోనెంట్స్ అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ ప్రొఫైల్ ద్వారా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారో, వాటికి సంబంధించి అన్ని కాంపోనెంట్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయిపోయినాయి కాబట్టి, ఇంకా మనకేందంటే ఎక్కువ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, ఆటోమేటిక్ క్లైంబింగ్ ప్రొఫైల్ ద్వారా అలా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతారు. కాంక్రీట్ వాల్ నిర్మించుకున్న తర్వాత ఆ యొక్క ఫ్లోర్‌కైతే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అయితే మొదటి ఫ్లోర్‌కైతే రెడీ అవుతుందండి. బేస్‌మెంట్, గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కోర్ వాల్ అయితే నిర్మించేసుకున్నారు. ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి కోర్ వాల్ నిర్మించుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ కూడా మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం మట్టినంతా కూడా తోలైతే చదును చేసి అయితే పెట్టుకోనున్నారనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా మనకి ఇదివరకు గడ్డర్లుండే. యంత్రాల రోడ్డుకి సంబంధించి ఆ గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు ఇక్కడ. చూడండి ఏ హైట్‌లో ఏసిపోయిందో. దాదాపుగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఒక లెవెల్‌కొచ్చేసింది. ఇప్పుడు అంతకు మించి అంటే మొదటి ఫ్లోర్‌కైతే రెడీ అవుతుందనమాట. దానికి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, అలాగే ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. గోడలాగా చూడండి. చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క కోర్ వాల్ ఉందో గోడలా నిర్మించుకున్నారో వీటన్నిటి కూడా ఈ విధంగా పెయింటింగ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. అది కూడా ఏంటంటే వాటి మీద ఈ యొక్క షీట్స్ వేసుకొని బ్లాక్ షీట్స్ వాటి మీద స్ప్రే అయితే చేసేటట్టున్నారు. చాలా హైట్ ఉందండి లోపల నుంచి చూడండి. మనకిప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి చూసినా ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. హైట్ అయితే పెరిగింది కదా, సో అందువల్ల చాలా మటుకు ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఏపీసీ అడ్డ నుంచి చూసినా కూడా కనిపిస్తుంది టవర్ అనేది. అలాగే చుట్టూ కూడా లోపల కూడా చూడొచ్చు మీరు. చుట్టూ కూడా మనకు అంతా కూడా క్లియర్ చేసుకొని ఆ సైట్ అంతా కూడా ఇప్పుడంతా కూడా రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వస్తున్నారు. అదంతా రోడ్ వేసుకుంటారు అంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా చుట్టూ కూడా మొత్తం చూడండి ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి ఇంకో రోడ్ అయితే వేసుకుంటారు. తోలేస్తున్నారు, చదును చేసుకుంటున్నారు అనమాట. అది అలాగే కొంతవరకు కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఒక మొన్న నైట్ కూడా వర్షం అనేది చాలా బాగా కురిసిందనమాట. అయినా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, కొంచెం కూడా వాటర్ అనేది ఎక్కడా కూడా లేదనమాట. ఇప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. దానికోసం అయితే ప్రాపర్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఏంటంటే అటు సైడ్ అంతా కూడా గ్రావెల్ ఎర్రమట్టి తోలుకొని చదునైతే చేసుకుంటున్నారు. అలాగే కొంతవరకు కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు అనమాట. రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వస్తున్నారు. పెద్దగా మీరు చూడొచ్చు. భారీ టవర్ క్రేన్ ఒకటైతే సైడ్ నిర్మించుకున్నారు. ఇప్పుడు టవర్ మిడిల్ నుంచి ఒక టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటున్నారు చూడండి.